వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అప్పట్లో ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది, ఇప్పుడు కేసీఆర్ సాధిస్తున్నారు అంటూ పలుమార్లు తన తండ్రి కేసీఆర్ గురించి ఎన్టీఆర్ తో పోలిక చూపిస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కేటీఆర్ అవే వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఇంకొంచెం ముందుకెళ్తారు. ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారని, కేసీఆర్ సాధిస్తారని, ఆయనే ఎన్టీఆర్ సరైన వారసుడని చెప్పుకున్నారు. ఇన్ని పోలికలు కేటీఆర్ చెప్పిన తర్వాత ఇప్పుడు చాలా మందికి వస్తోన్న సందేహం, అప్పట్లో ఎన్టీఆర్ ఓడిపోయినట్లుగా కేసీఆర్ కూడా ఓడిపోతున్నారా అని. ఏ విషయంలో అంటే రెండు చోట్ల పోటీ విషయంలో. రాజకీయాల్లో వీరులు, ధీరులు, అజేయ శక్తులు అంటూ ఎవ్వరూ ఉండరు. ఎవరైనా సరే, అది ఎన్టీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు అనేది కసరత్తు చేసి బాక్సింగ్ బరిలో ప్రత్యర్థిని చితగ్గొట్టి గెలిచేది కాదు. బాగా చదువుకొని పరీక్షలు రాసి అందరికన్నా ముందు ఉండేది కూడా కాదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఓట్లు వేస్తేనే విజేత. అంటే నాయకులు విజేతలైనా అది వారి గొప్పతనం కాదు, కేవలం ప్రజలదే. ఈ విషయం మర్చిపోతే రాజకీయ వైకుంఠపాలిలో అట్టడుగుకు వెళ్ళిపోతారు. అది నాడు ఎన్టీఆర్ కైనా తప్పలేదు, రేపు కేసీఆర్ కైనా తప్పకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ 2 స్థానాల్లో పోటీ చేయటం వెనక ఉన్న మర్మం అదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు. ఎక్కువ మంది ఆశ్చర్యపోలేదు. దానికి కారణం అంతకు ముందు నుంచే గజ్వేల్లో పరిస్థితి అంత బాగోలేదన్న విశ్లేషణలు వస్తూ ఉండడమే. గజ్వేల్ పక్కనే ఉన్న దుబ్బాకలో బీఆర్ఎస్ ఓడిపోయింది. గజ్వేల్లో అనేక రకాల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దళిత బంధు లాంటి పథకాల వల్ల వచ్చిన పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా ఉంది. సొంత పార్టీ నేతలు 3-4 వర్గాలుగా విడిపోయారు. అన్ని పార్టీల నేతల్ని కలుపుకుని కలగాపులగం చేసుకున్నారు. పైగా కేసీఆర్ నియోజకవర్గానికి సమయం కేటాయించలేదు. గజ్వేల్లో 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటే 10 సార్లైనా నియోజకవర్గానికి వెళ్లారో లేదో ఎవరికీ తెలియదు. నిజం చెప్పాలంటే ఆయన నియోజకవర్గంలోనే ఎక్కువ కాలం ఉంటారు. కాకపోతే ఫామ్ హౌస్లో. ఆ ఫామ్ హౌస్ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నదనే కానీ ఎవరికీ ఎంట్రీ ఉండదు. నియోజకవర్గం గురించి కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం పెద్ద వింత కాదని అనుకుంటున్నారు. అక్కడ పరిస్థితి తేడాగా ఉందని, అందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నామని బయటకు చెప్పుకోలేరు. అందుకే తమ వ్యూహం తమకు ఉందని చెప్పుకుంటున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓటేస్తారని చెప్పుకుంటున్నారు. కానీ ఆ ఆలోచనే రాజకీయంగా కామెడీగా ఉంటుంది. గతంలో లీడర్లు 2 చోట్ల పోటీ చేయలేదా అంటే రాజకీయంగా ఎన్టీఆర్తో పోల్చుకుంటున్నారు కాబట్టి ఆ కోణంలో చూసినా ఎన్టీఆర్ కూడా గతంలో 2 చోట్ల 3 చోట్ల పోటీ చేశారు. పార్టీ పెట్టి ఘన విజయం సాధించిన తర్వాత నాదేండ్ల సంక్షోభాన్ని ఎదుర్కొని ప్రభుత్వాన్ని కాపాడుకుని తిరిగి 1989లో ఎన్నికలకు వెళ్లే సమయంలో ఎన్టీఆర్ కూడా అంతులేని ఆత్మవిశ్వాసాన్ని బయటకు చూపించేవారు. కానీ లోపల మాత్రం ఆయనకు ఆందోళన ఉండేది. అందుకే కల్వకుర్తిలోనూ పోటీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో ఆయన పార్టీ ఓడిపోయింది. మరో చోట నుంచి ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు చూస్తే ఖచ్చితంగా 1989లో టీడీపీకి ఎన్టీఆర్కు ఎదురైన అనుభవాలే కేసీఆర్కు బీఆర్ఎస్కు ఎదురవుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ గజ్వేల్లో కాకుండా మరో చోట పోటీ చేయడానికి ఓటమి భయమే కారణమా? 1989లో టీడీపీ పరిస్థితి బీఆర్ఎస్కు రావటం ఖాయమా? గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేస్తానని తాను ఊరికే అనలేదని, ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటెల రాజేందర్ కొద్ది రోజులుగా గట్టిగా చెబుతున్నారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానని కొద్ది రోజుల క్రితం ఈటెల రాజేందర్ ప్రకటించారు. అయితే ఈటెల 2 చోట్ల పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవచ్చునని, కాబట్టి కేసీఆర్పై ఈటెల పోటీ చేసే అవకాశం లేదని ప్రచారం జరిగింది. కానీ తనకు హైకమాండ్ సూచనలు ఇచ్చిందని, తాను కేసీఆర్పై పోటీ చేయబోతున్నానని ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈటెల చెప్పారు. అందుకోసమే గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రిందట చెప్పానని, ఇప్పటికీ ఆ మాటకు పోటీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. గజ్వేల్లో ఈటెల రాజేందర్ కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన ప్రయత్నాలను కేసీఆర్ తక్కువగా తీసుకునే అవకాశం లేదు. అదే సమయంలో బెంగాల్లో మమతా బెనర్జీకి ఎదురైన పరిస్థితి ఇంకా కళ్ల ముందే ఉంది. తమ పార్టీ నుంచి ఫిరాయించిన సువేందు అధికారి సొంత నియోజకవర్గానికి వెళ్లి మమతా బెనర్జీ పోటీ చేశారు. అయితే సువేందు అధికారే అతి కష్టం మీద గెలిచారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ వచ్చింది. అంతేకాకుండా పార్టీలో తిరుగులేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి
ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అడ్డంకి కాలేదు. కానీ కేసీఆర్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చునని అంచనాలున్నాయి. అందుకే 2 చోట్ల పోటీ అన్న కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చుకున్నారు. గతంలో ఎన్టీఆర్ ఫార్ములా కూడా అదే. కానీ ఆయన కూడా తనదైన కారణం చెప్పుకున్నారు. నిజానికి ఓటమి భయంతోనే 2 చోట్ల పోటీ చేశారు. బయటకు ఎంత విశ్వాసం వ్యక్తం చేసినా టీడీపీ కూడా 1989లో ఓడిపోయింది. కాలచక్రం గిర్రున తిరిగినప్పుడు అరే అప్పట్లో కూడా ఇలా జరిగింది కదా అనిపించే ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి జరగకముందే అదే సీక్వెన్స్లో జరుగుతున్నట్లుగా అనిపిస్తాయి. కొన్నిసార్లు జరిగిపోయిన తర్వాత తెలుస్తాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్తో కేసీఆర్ను, కేటీఆర్ను పదే పదే పోల్చుకుంటూ ఉండడంతో ఇప్పుడు 2 చోట్ల పోటీ అంశం, 1989 నాటి రాజకీయ పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తూ ఉండడం కోయిన్సిడెన్స్ అనిపించేలా చేస్తున్నాయి. ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో గెలుపోటములు కిరీటాలు పెట్టుకున్న నేతలవి కానే కాదు, ప్రజలవి. ఎంతటి వారినైనా గెలిపిస్తారు, లేదంటే పాతాళంలోకి తొక్కేస్తారు. ఎవరైనా గెలుపు నాదేనని విర్రవీగి ఉంటే ప్రజలు కిందకు దింపిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది నేతలే. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేజీబీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.